యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. ఈరోజు వాగ్దానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అసలు ఈ ప్రేమకు నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే అది కల్వరి శిలువలో నీకై నాకై మరణించిన యేసయ్య మాత్రమే. ఆయన మాత్రమే మన స్థానాన్ని ఆయన తీసుకొని మన స్థానంలో ఆయన మరణించాడు. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. అయితే ఈరోజు నేను మీకు ఒక సంఘటన చెప్పాలని ఇష్టపడుచున్నాను. ఏమిటనంటే, ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళండి. వాళ్ళల్లో చదువుకోవాలని ఇద్దరికి చాలా ఆశ ఉండేది. అయితే ఇద్దరు చదువుకోవడానికి డబ్బులు లేకపోయేసరికి ఒక స్నేహితుడిని మాత్రము, నువ్వు వెళ్ళు, నేను నీకు ఎలాగోకలాగా డబ్బులు సంపాదించి నేను చదివిస్తాను, నువ్వు వెళ్ళి మంచిగా చదువుకొని గొప్పవాడు అవ్వు అని చెప్పి ఆ స్నేహితుడిని పంపించాడు. వెళ్ళి ఆ స్నేహితుడు మంచి కాలేజీలో చదువుకుంటున్నాడు. ఎవరైతే ఇక్కడ త్యాగం చేసి ఉన్నాడో ఈ స్నేహితుడు మాత్రము ఒక మట్టి పని, ఒక కుమ్మరివాడిలాగా పనిచేస్తున్నాడు. చదివించాడు, మంచిగా గొప్పవాడు అయ్యాడు. ఆ వెళ్ళిన స్నేహితుడు ఒక గొప్ప ఆర్టిస్ట్ అయ్యాడు. ఆ చిత్రకారుడు అయిన తర్వాత ఈ పంపించిన ఎవరైతే ఈ స్నేహితుడు ఉన్నాడో, కుమ్మరివాడిగా ఇక్కడ మిగిలిపోయి ఉన్నాడో, ఆ వ్యక్తిని జ్ఞాపకం ఉంచుకొని మర్చిపోకుండా ఒక చిత్రం గీశాడు. ఏంటనంటే, ఒక మట్టి చేతులు ఇలా పట్టుకొని ఉన్న ఒక ప్రార్థనా చేతులు లాగున్న చేతులని నిదర్శనంగా ఈ స్నేహితుడి కొరకై ఆ స్నేహితుడు దూరంగా ఉన్న వ్యక్తి పంపించాడండి. పంపించిన వెంటనే ఈ స్నేహితుడు చాలా సంతోషపడిపోయాడు. రోజు ఆ స్నేహితుడు గీసి పంపించిన ఆ చేతులు ఎవరివో కాదండి, మరి ఇక్కడ మనము డీజేఎస్ దినకరన్ గారి ప్రార్థనా గోపురంలో చూసే ఆ ప్రార్థనా చేతులు ఏవైతే ఉన్నాయో, ఆ స్నేహితుడు చేసిన ఈ మేలు కొరకై ఆ విషయాన్ని అలానే దాచిపెట్టుకోకుండా ఏ విధంగా అయితే ఒక చిత్ర రూపంలో పంపించాడో అది ఇప్పుడు ఎంత ఫేమస్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా మనము ఎడిటింగ్లో కానీ ఎక్కడైనా కూడా ఆ ప్రార్థనా చేతులు అనేవి కనిపిస్తాయండి. కాబట్టి చూడండి, ఒక స్నేహితుడు హెల్ప్ చేసిన దాన్ని బట్టే అంత గొప్పగా అతని యొక్క ప్రార్థనని, అతడు చేసిన ఆ సహకారాన్ని, అతడు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని ఆ చిత్రాన్ని ఏ విధంగా అయితే తన టాలెంట్ని బట్టి గీశాడో, మరి ఈరోజు నీ నా స్థానంలో యేసుక్రీస్తు వారు మరణించారు. ఆయన మన స్థానాన్ని తీసుకొని మనల్ని పరిశుద్ధులుగా ఉంచి ఆయన మాత్రం మన స్థానంలో ఒక పాపిగా నిలబడిపోయాడు. ఏ తప్పు చేయని వ్యక్తి, ఎటువంటి పాపం ఎరిగినటువంటి వ్యక్తి మన స్థానంలో మరణించాడండి. మరి ఒక స్నేహితుడు కుమ్మరివాడిగా ఉంటేనే ఇంకొక స్నేహితుడు, అరే నా చిన్ననాటి స్నేహితుడు నన్ను ఇంత గొప్ప స్థితిలో నేను ఉన్నానంటే వాడి వల్లనే అని చెప్పి గుర్తుపెట్టుకున్నాడే. మరి ఈరోజు నువ్వు నేను ఇంత చక్కగా జీవించగలుగుతున్నాము, ఇంత మంచిగా అందరిలోనికి ఆశీర్వదించబడిన వ్యక్తులుగా ఉన్నామంటే అది మరి యేసుక్రీస్తు వారు మన కొరకే మరణించిన దాన్ని బట్టే కదండి. మరి ఆయన గురించి మనం ఎంతమందికి చెప్తున్నాం, ఆయన గురించి మనం ఎంతమందికి బోధిస్తున్నాము. ఈరోజు నువ్వు నేను ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఏమనంటే, ఆయన మనకు చేసిన మేళ్ళని, ఆయన మన కొరకై ఆయన మన స్థానాన్ని ఏ విధంగా అయితే పూర్తి చేశాడు, ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఒక్కటే, నా గురించి ఇంకెంతమంది అయితే నశించిపోతున్నారో వారందరికీ దేవుని గురించి వెళ్ళి తెలియపరచాలని ఆయన ఇష్టపడుచున్నాడు. కాబట్టి ఈరోజు నీవు నేను మనకు తెలిసిన వాళ్ళకి కనీసం ఒక ఇద్దరికైనా దేవుని సువార్త చెప్పడానికి ఈరోజు నువ్వు సిద్ధపడు. ఈ కొద్ది వాక్యాలు దేవుడు నీ నా నిమిత్తం ఆశీర్వదించును.